myself Shravani. Welcome to Maitri News. ముందుగా headlines. ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. కరీంనగర్ను అభివృద్ధి చేస్తామన్న మంత్రి పొన్నం. ముగిసిన కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు అభ్యర్థుల పాట్లు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల ఆంక్షలు. పోలింగ్ ముగిసేంత వరకు కొనసాగనున్న నిబంధనలు. బండి సంజయ్ పై పోలీసులకు ఫిర్యాదు. 100 కోట్ల డీల్ను నిరూపించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మానేరు రివర్ ఫ్రంట్, కుంగిపోయిన తీగల వంతెన, స్మార్ట్ సిటీ మెయిన్ రోడ్లకే పరిమితమయ్యారని ఆరోపించారు. అవినీతి మేయర్ను బీజేపీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్లు అవినీతితో జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా గంగుల కమలాకర్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. సన్న బియ్యం పంపిణీతో పాటు రేషన్ కార్డులు అందించామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా కరీంనగర్లో మేయర్ పాలన కొనసాగుతుందని చెప్పారు. డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీనిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. హుస్నాబాద్ లో బలవంతంగా కరీంనగర్లో కలిపారని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిందని ఆరోపణ చేయడం తప్ప ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి అటువంటి అవినీతి మేయర్ని తీసుకొచ్చి పార్టీలో కలుపుకొని ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్నామని చెప్పేటువంటి విధానాలు చూస్తే కరీంనగర్ ఏ విధంగా అవినీతిమయంగా మారిపోయిందో గమనిస్తూ ఉన్నాం. సాక్షాత్తు ప్రజాసేవలో ఉండాల్సినటువంటి కార్పొరేటర్లు జైల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా నేను కానీ ఎవరో పార్లమెంట్ సభ్యుడు కూడా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. మరి అటువంటి కార్పొరేటర్ జైలుకి వెళ్ళినటువంటి పార్టీల మేయర్ను ఇలా మీ పార్టీలో చేర్చుకున్నారు, దానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు కూడా అలసిపోయినాం, ఎందుకంటే వీళ్ళ ఈ భాష యాస తీరుతోటి మరి మేము కూడా ఏదో చదువుకున్న వాళ్ళం కదా, మాకు కూడా ఇంత అవగాహన ఉన్నది, కిందికెళ్ళి వచ్చినాం, మేము కూడా ఏదో మంచి గౌరవపరంగా మాట్లాడుకోవాలి, రాజకీయాల్లో సంస్కరించుకోవాలని ఆలోచన పోతుంటే ఇది చూస్తుంటే, వీళ్ళ వర్షం చూస్తుంటే ఇండైరెక్ట్గా అధికారాన్ని బెదిరియటం, ప్రతిదాంట్లో కొన్ని డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. దాంట్లో 2-3 పిచ్చోళ్ళు ఉన్నారు. అలా వాడు ఎంటర్టైన్మెంట్ చేసి అర్థం కాదు. అన్న ఈ ఆర్టీసీ భూములు అన్ని జిల్లాలో పెట్టింది అర్థం కాదు. ఎన్ని నిజంగా కూడా బయటకు కదా, లెటర్ పెట్టింది కదా, అవన్నీ కూడా తీయండి అన్న. 1000 కోట్ల రూపాయలండి ప్రజల సొమ్ము. నా కొడుకులు మళ్ళీ వీళ్ళేదో సంసారం తింటారు, వీళ్ళని దోచ మీద పడి ఓవర్ కుక్కలు తిన మరుగుతున్నారు. ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీలో భాగంగా విద్యార్థులకు మాక్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గోపాలాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. 3వ తరగతి విద్యార్థులతో గణితం, ఆంగ్ల పాఠాలు చదివించారు. ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీకి సంబంధించిన మోడల్ స్టేట్ పేపర్లోని పలు ప్రశ్నలను అడుగుతూ విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. ప్రతి విద్యార్థితో పాఠాన్ని చదివిస్తూ స్పష్టంగా, అర్థవంతంగా చదివేందుకు మెళకువలు నేర్పారు. ప్రతి విద్యార్థి నోట్బుక్ లో రైటింగ్ తీరును పరిశీలించారు. ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీలో భాగంగా జిల్లాలోని ఏ పాఠశాలలోనైనా విద్యార్థులకు ర్యాండమైజేషన్ విధానంలో పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అందువల్ల ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో ఎఫ్ఎల్ఎస్ కి సిద్ధం చేయాలని తెలిపారు. విద్యార్థులకు తరచూ మాక్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు.
మండల విద్యాధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్ష నిర్వహించాలని, విద్యార్థులకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం బోధన కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ కఠినమైన పాఠాల పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయుల్ని ఆదేశించారు. విద్యా సంవత్సరం కొద్ది కాలమే ఉన్నందున ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి వాసవి పాల్గొన్నారు. మళ్ళీ ఇది చూపిస్తున్నారు, ఇది ఎట్లా టీ అవుతుంది చెప్పు. సో ఓకే, అట్లీస్ట్ వాళ్ళకి చదవడం వస్తుంది, రాదు అనేది కాదు, సో వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మీరు వాళ్ళకి ఇది రీడింగ్ మీద ఫోకస్ చేపిస్తే ఇది వాళ్ళు ఎలాగే చేయగలుగుతారు. ఇప్పుడు దీని మీద నాకు డౌట్ లేదు. అట్లీస్ట్ 7A 7B చూసారు కదా క్వశ్చన్లో, 7A 7Bలో ప్రాబ్లం వస్తుంది. సో ఇది వాళ్ళు చదవగలిగితే 7A 7B, సో స్కూల్కి రాగానే ఫస్ట్ మీరు ఇది ఇచ్చేసుకోండి, ఇట్లాంటివి ఇచ్చేసుకోండి. ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్లో కూడా పిక్చర్స్ ఉంటుంది కదా, వాళ్ళ టెక్స్ట్ బుక్ పిక్చర్స్ కూడా చూపించండి. సో ఇది వీళ్ళు డిస్క్రైబ్ చేయమని చెప్పండి తెలుగులో, వాళ్ళు తెలుగుకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని చెప్పండి. సో ఈ క్వశ్చన్ని ఇది ఇదేంటి ఇది ఆర్ అంటే ఎట్లా సౌండ్ వస్తుంది? ర ర లా వచ్చిందా? మరి గ్లాస్ ఎట్లా అవుతుంది? మరి ఏమవుతుంది? గ్రాస్. చెప్పినాక ఇది అట్లీస్ట్ రిజిస్టర్ అవుతుంది. దట్ లా ఉంది, ఇక్కడ టీ లేదు, ఇక్కడ డి ఉంది. క్లాత్ అని చెప్పింది ఫస్ట్, సిఎల్ ఓ ఇక్కడ చూడగానే టీహెచ్ ట్యాక్ చేసేసింది అవుట్ ఆఫ్ మెమరీ. అదే ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇది చదువు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆయా డివిజన్లలో గత 10 రోజులుగా విస్తృత ప్రచారం చేసిన అభ్యర్థుల గొంతు మూగబోయినట్లయింది. ప్రచారం గడువు ముగియడంతో ఆయా కాలనీలు నిశ్శబ్దంగా మారాయి. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం 5 గంటలకల్లా మైకులు మూగబోయాయి. ప్రచార రథాలు విశ్రాంతి తీసుకున్నాయి. కరీంనగర్లో ప్రధానంగా 66 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ఎన్నికల విస్తృత ప్రచారం చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో అంతా గప్చుప్గా మారింది. ఇక ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి అనంతరం ఫలితాల్ని వెల్లడించనున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల్ని సిద్ధం చేశారు. ఎన్నికల సామాగ్రి భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్లను, ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రచారం ముగియడంతో మద్యం దుకాణాలను సైతం మూతపడనున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లోని అన్ని మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. అన్ని మున్సిపాలిటీలలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 13వ తేదీన వైన్స్ బార్లు బంద్ చేయనున్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో సిపి గౌసాలం ఆదేశాల మేరకు 163 BNSS సెక్షన్ అమలు చేశారు. నగరంలో జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కరీంనగర్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సిపి గౌసాలం జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పైన పేర్కొన్న ప్రాంతాల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడంపై నిషేధం విధించనున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం 6 గంటల నుండి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. ఏదైనా చట్టబద్దమైన సమావేశాలు లేదా కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి హెచ్చరించారు. అసత్య ప్రచారాలు చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు ఫిర్యాదు పత్రం అందజేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రచారంలో 100 కోట్ల డీల్ జరిగిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఈ ఆరోపణలని నిరూపించాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కులాల మధ్య, మతాల మధ్య రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటూ పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటన్నారు. వీటంతటికీ కారణం ఆయనకు చదువు రాకపోవడం. ఓ చదువు సంధ్య లేనటువంటి వ్యక్తిని కరీంనగర్ నియోజకవర్గ ఎంపీగా గెలిపించుకోవడమే ప్రజల దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆరోపణలు రుజువు చేయాలని, లేని ఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలను ఒకవేళ గనక మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే చూపియండి, లేదనంటే అతనిపైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్న, కర్ర రాజశేఖర్ అన్న ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ ఏనాడు ఆయన కళ్ళకు కనబడవు. ఓన్లీ ఎలక్షన్లు వచ్చినాయంటే ఆ రోజే ఈ యొక్క కులాల మధ్య, మతాల మధ్య రెచ్చగొట్టుకుంటూ పబ్బం గడుపుకోవడం కోసం, ఓట్లు రాబట్టుకోవడం కోసం ఆయన ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు కోయడం జరుగుతుంది. ఎన్నికలు వచ్చినాయంటే కబడ్డీ అని మాట్లాడి మొన్న. ఈ కబడ్డీ, కళ్ళబొల్లి, బోగస్ ఇవన్నీ కూడా కబడ్డీ మొదలైంది అంటే బోగస్ మాటలు మొదలైనవి అనేది ఆయన ఉద్దేశంలో. బండి సంజయ్ కాదు, ఆయన బోగస్ సంజయ్ అయిపోయిండు. ఆయన ఏది మాట్లాడినా ఒక్కటి కూడా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాడు. ఎన్నికలు వచ్చినాయంటే డ్రామా షురూ చేస్తాడు ఆయన. ఈ డ్రామాలో ప్రజలంతా కూడా తప్పుదో పట్టించి, మరి కరీంనగర్లో 2 మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి తప్పుదో పట్టించి లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశం ఆయనకి ఈరోజు కాదు, ఆయన జీవితమే ఆడికెళ్ళి స్టార్ట్ అయింది. ఏ విధంగానైనా ఎవడన్నా ప్రజాప్రతినిధిగా నేను ఏం పని చేసినా, ప్రజలకు ఏ రకంగా మేలు చేసినా, ఒక కేంద్ర మంత్రిగా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని కానీ, కరీంనగర్
పట్టణానికి కానీ మేము ఏం తీసుకొచ్చినా అనేది ఆయనకు అవసరం లేదు. కరీంనగర్ జిల్లాలోని నగర పురపాలిక ఎన్నికల్లో ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చులకు ఎన్నికల సంఘం ఓ రేటును నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల పాలనాధికారులు పుర నగరపాలిక కమిషనర్లకు వివరాలు పంపించారు. వీటిని అభ్యర్థులకు సరఫరా చేసి ధరల పట్టిక ప్రకారంగానే ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే 63 అంశాలతో ప్రతి దానికో రేటుని నిర్ణయించారు. వాటి సైజు విస్తీర్ణం ప్రకారంగా ధరలు నిర్ణయించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి పురపాలికల్లో 1,00,000, నగరపాలికల్లో 1.5 లక్షల లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. క్లాత్ బ్యానర్లు 100 నుంచి 10,000 వరకు, 6,000 నుంచి 4 లక్షలు, హోర్డింగ్లకి 7,000 నుంచి 10,000, సైకిల్ రిక్షా నుంచి ఇన్నోవా వాహనం వరకు 400 నుండి 3,500, బొలెరోకు 3,000, హోటల్ గదుల అద్దె 1,500 నుండి 2,000, వాహన డ్రైవర్ రోజుకు 1,000, కార్యకర్తకు 500, ప్లాస్టిక్ కుర్చీకి 20, వీఐపీ కుర్చీకి 100, సోఫాకు 1,500, టేబుల్కు 500, ప్రచార తోరణం 100, ఎస్ఎఫ్టీ 10,000, జెండాకు 30, శాకాహార భోజనానికి 80, మాంసాహారానికి 150, లెమన్ రైస్ చికెన్ బిర్యానీకి 100, మటన్ బిర్యానీకి 120, షామియానాకి 1,500, వైట్ టెంట్కి 3,000, ఫంక్షన్ హాల్కి 20,000, ద్విచక్ర వాహనం పెట్రోల్ ఛార్జీలు 200, టీషర్ట్కి 100, టోపీకి 40, జెండాకి 30, వాటర్ బాటిల్కు 20, వాటర్ ప్యాకెట్కి ₹1, వాటర్ క్యాన్ 20 లీటర్లకి 10, వేదిక పైన పువ్వులతో అలంకరణ 2,000, పార్టీ గుర్తుతో మాస్కులు 8, లౌడ్ స్పీకర్లు 2,500 నుంచి 3,500, మల్టీ కలర్ పోస్టర్లు 1,000 నుండి 10,000 వరకు, 5,000 నుంచి 3.6 లక్షలు, వీడియో కెమెరా ఛార్జీలు 3,000, కళా బృందాలు ఒక్కొక్కరికి 1,000, డప్పుల్లో ఒక్కొక్కరికి 700, టీకి 10, గజమాలకి 1,000, టపాకాయలు 1 కిలోకి 800, పవర్ జనరేటర్ 5,000 నుంచి 7,000గా నిర్ణయించారు. ఎన్నికల అధికారులు తీయించిన వీడియోల ప్రకారం ఖర్చులను నిర్ధారించనున్నారు. అభ్యర్థులు గెలిచినా ఓడినా ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి 45 రోజుల్లో పూర్తి స్థాయిలో వ్యయ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే గెలుపొందిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేస్తూ ఓడిన అభ్యర్థులు రానున్న 3 ఏళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. కరీంనగర్లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. తమ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు? మేము పన్నుల్ని కట్టడం లేదా అని ప్రశ్నించారు ఓ ఓటరు. ప్రశ్నించడమే కాకుండా వినూత్నంగా ఇంటి బయట ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో మేం చెల్లించిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి అని అడిగారు. మీకెందుకు ఓటేయాలి అని ప్రశ్నించారు. మా ఇంటికి రాకండి అంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 36వ డివిజన్లోని మారుతినగర్ కు చెందిన కోటేశ్వర్ అనే వ్యక్తి తన ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో రోడ్లు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నాయని ఆరోపించారు. మీకెందుకు ఓటు వేయాలి అంటూ ఆయన ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నలు సంధించారు. నేను ఒక 35 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే నివాసం ఉంటున్నా. మా తల్లిదండ్రులు ఇక్కడ ఇల్లు కట్టిండ్రు. మేము వచ్చినప్పుడు మారుతినగర్ అంటే స్లమ్ ఏరియా అండి. ఒకప్పుడు ఇక్కడ మొత్తం రాగడి మట్టి నీళ్ళతోని మొత్తం అసలు సైకిళ్ళు బండ్లు రావడం కూడా అసలు బాగా కష్టం ఉంటుండే. ఇక మేము అప్పుడు విపరీతమైన దుర్భరమైన పరిస్థితిలో ఉండే. ఆ తర్వాత ఒక్కసారి 2004 కాంగ్రెస్ హయాంలో ఒక్కసారి మా గల్లీకి సిమెంట్ రోడ్డును డ్రైనేజ్ కట్టడం జరిగిందండి. దాని తర్వాత 2009లో ఎప్పుడైతే సెంట్రల్ డ్రైనేజ్ కోసము ఈ రోడ్లన్నీ తవ్వడం జరిగినాక అప్పుడు ఆయన రోడ్లు ఖరాబ్ అయిన రోడ్లు అండి. ఇంతవరకు ఆ రోడ్లను కానీ ఆ డ్రైనేజీని కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా మాకు కొత్త పైప్ లైన్ శాంక్షన్ చేయించింది కానీ లేదు, కొత్త రోడ్లు వేసింది కానీ లేదండి. మాకు ఎంత పరిస్థితి దారుణం ఉందంటే మా గల్లీలకు ఏదైనా ఒక ఆటో రావాలన్నా, కనీసం ఏదన్నా ఇల్లు కట్టుకుందాం అన్నప్పుడు ఒక ట్రాక్టర్ రావాలన్నా, ఏదైనా మేము మెటీరియల్ తెచ్చుకుందామన్నా, మాకు ఇంటికి సంబంధించిన వస్తువులు తెచ్చుకుందామన్నా కానీ ఏ ఒక్కరు కూడా మా గల్లీకి రావడానికి భయపడుతుందండి. కొందరైతే మా మీద ఎట్లా అంటే విపరీతమైన జాలి చూపిస్తాను. మీరు అక్కడ ఎట్లా ఉంటుందండి, మీరు అక్కడ ఎట్లా బతుకుతాను. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పలు విద్యా సంస్థలకి వరుస సెలవులు రానున్నాయి.
పలు జిల్లాల్లో స్కూళ్లకు ఈ వారంలో 4 రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవులు ప్రకటించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లెక్కింపు రోజున 13న కూడా ఆయా స్కూళ్లు, కార్యాలయాలకు హాలిడే ఉండనుంది. మరుసటి రోజు రెండో శనివారం కాగా తదుపరి ఆదివారం కావడంతో వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. మహిళా సంఘాల సహకారంతోనే బ్యాంకులు బలోపేతం అవుతున్నాయని ఆర్డీఓ శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆర్బీఐ ఆధ్వర్యంలో వివిధ బ్యాంకు అధికారుల సహకారంతో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సమాఖ్య సభ్యులంతా బ్యాంకులలో పొదుపులు చేయడం, లోన్లు తీసుకోవడం ద్వారా బ్యాంకులకు మహిళలు ముఖ్యులుగా మారారని శ్రీధర్ అన్నారు. ప్రతి మహిళ డిజిటల్ ట్రాన్సాక్షన్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయో తెలుసుకోవాలని ఆర్బీఐ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులు ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. వివిధ బ్యాంకుల అధికారులు కేవైసీ ప్రాముఖ్యతను, సైబర్ నేరగాళ్లు ఏ విధంగా అకౌంట్లో డబ్బులను కొల్లగొడతారో మహిళలకు వివరించారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీడీఎం నాబార్డ్ జయప్రకాష్, ఎల్డీఎం ఆంజనేయులు, విఐడి ఎస్సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు వినయ్, సురేందర్, నితిన్, సర్పంచ్లు రంగనవేణి, లచ్చి నర్సు, మ్యాదర శ్రీనివాస్, ఆరుకాంతం, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. మా బ్యాంకు బాగుపడుతుంది అన్న ఒక పెద్ద వాడు వాడిందా లేదా అంటే మహిళా సంఘాలు ఎంత బాధ్యతాయుతమైన ఆర్థిక వ్యవస్థలో ఒక బ్యాంకు, ఈ సంఘాలు ఉంటేనే మేము ఇక్కడ బ్యాంకు నడుపుతాము, లేకపోతే మేము నడపలేము అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు. దానికి నేను సపోర్ట్ కొట్టమని చెప్పిన ఫస్ట్. తర్వాత ఇక ఇక్కడ ఎందుకు కార్యక్రమం నిర్వహించవచ్చి నేను ఎల్డీఎం గారు మాట్లాడుకున్నాము, ఈ కార్యక్రమం ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది. ఆర్థిక అక్షరాస్యత అంటే ఏంటి? అక్షరాస్యత అనేది మనం విన్నాం, కానీ ఆర్థిక అక్షరాస్యత అంటే కొత్తగా ఉంది కొంచెం. అంటే అక్షరాస్యత అంటే ఏంటి? చదువుకోవడం. మనం 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇదంతా కూడా అక్షరాస్యత. అదే ఆర్థిక అక్షరాస్యత అంటే ఎస్, ఆర్థికంగా మీరందరూ చేసేటువంటిదంతా కూడా ఆర్థిక అక్షరాస్యత. అంటే డబ్బులతో చేసేటువంటి లేదా డబ్బుల్ని ఉపయోగించి మనం నేర్చుకునేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం అక్షరాస్యత. పైసలు మీ ఖాతాలో వేసుకొని మీరు ఇబ్బంది పడకండి. వాళ్ళ పైసలతో వాళ్ళు కావచ్చు మీకు ఒక 10,000 ఇస్తుండొచ్చు, కానీ 10,000 కోసం మీరు ₹1,00,000 పోగొట్టుకోవడం కానీ జైలుకి వెళ్ళడం కానీ ఉంటాయి. బ్యాంకులు చాలా జాగ్రత్త ఉన్నాయి, టిప్స్లో తెలిసిపోతున్నాయి ఎవరి ఖాతాలో పైసలు పడుతుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక ఖాతాలో ₹1,00,000 పడితే 50,000 హోల్డ్ పెట్టారండి. ఎట్లా హోల్డ్ పెట్టారు? కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల శ్రీ చైతన్య డిగ్రీ పీజీ కళాశాలకు చెందిన 2 ఎన్సీసీ విద్యార్థులు సంధ్య, అజయ్ 2026 సంవత్సరానికి గాను దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే క్యాంపుకు ఎన్నికయ్యారు. కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డి విద్యార్థులని అభినందించారు. దాదాపు 40 రోజుల పాటు శిక్షణ పొంది జనవరి 26న రాష్ట్రపతి, దేశ ప్రధాని సమక్షంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కళాశాలకు చెందిన సంధ్య కర్తవ్య పథ్ ర్యాలీలో, అజయ్ పీఎం ర్యాలీలో పాల్గొన్నారు. క్యాంపు పూర్తి చేసుకుని వచ్చిన 2 విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు 9 బెటాలియన్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. దేశ రాజధానిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పరేడ్లో తమ విద్యార్థులు పాల్గొనడం చాలా సంతోషించదగ్గ విషయమని చైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. దాదాపు 7 క్యాంపులను విజయవంతంగా పూర్తి చేసి ఎంతో శ్రమించి ప్రీ ఆర్డీసీలో ఎన్నికై ఢిల్లీలో 30 రోజుల శిక్షణ తీసుకుని ఈ పరేడ్లో పాల్గొనడం తమ కళాశాలకు గర్వకారణమని చెప్పారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసి గుర్తించడంలో ఎల్లప్పుడూ ముందుంటాయని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఈ అరుదైన అవకాశం పొందిన 2 విద్యార్థులకు కళాశాల తరపున ఘన సన్మానం చేసి యాజమాన్యం తరపున ఒక్కొక్కరికి ₹25,000 చొప్పున 50,000 నగదు బహుమతిని అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, ఎన్సీసీ పీఐ స్టాఫ్ అశోక్, కేర్ టేకర్ రాజేందర్, 9 తెలంగాణ బెటాలియన్ సుబేదార్ విజయ్ కుమార్, హవాల్దార్ పివి రావు, అధ్యాపక బృందం, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
2-4 मतलब अपना ज़्यादा से ज़्यादा परफॉर्मेंस दिखाएं, जैसे ड्रिल हो गया, फायरिंग हो गया, उसमें ज़्यादा से ज़्यादा पार्टिसिपेट करें और थोड़ा सा हिंदी के बारे में थोड़ा नॉलेज दें। जैसे इनको RDC में जाते हैं तो हिंदी का थोड़ा प्रॉब्लम होता है, इनकी समझ में कम आता है, तो थोड़ा यदि हिंदी का भी आपको सीखने की यदि टाइम मिलता है तो पक्का सीखना है। और अगली बार मैं ये भगवान से प्रार्थना करता हूँ कि इस बार अगली बार जैसे एक SDA आया है इधर अपना SCDC का, अगली बार और भी ज़्यादा आए, ठीक है। इसमें आप जो सेकेंड ईयर वाले और जो थर्ड ईयर वाले कैडेट हैं जिनका थोड़ा हाइट अच्छा है वो इसमें ज़्यादा पार्टिसिपेट करें और ड्रिल की प्रैक्टिस करें। प्रैक्टिस और आदमी से करवा ही रहे हैं। जो हमारा इन्होंने 9 तेलंगाना बटालियन और SCDC का और अपने माँ बाप का, अपने गाँव का, तहसील का విశ్వవిద్యాలయం వచ్చి మనం సెలబ్రేట్ చేస్తున్నాం తారకులైనటువంటి సంధ్య అజయ్ ఇద్దరికి అభినందనలు, బెస్ట్ విషెస్ అండ్ ఆల్ NCC క్యాడెట్స్. Really it's a proud moment for all of us. We achieved almost NCC group cadets in our institution started 6 years back. This is the first time the students were selected for the award. 2 students, Sandhya and Ajay. Wonderful. And the best support by Ashwak Garu and Principal Krishna Reddy Garu. And they have done very much hard work. Without hard work, dedication, passion, it is not possible. The students, you should inspire by their success. It is everybody's first. Basically, you should feel passionate about that. You should achieve. Then only it will come to your. So basic based on this hard work and dedication is possible. ఓటు హక్కు వినియోగంపై హమ్ స్వచ్ఛంద సంస్థ పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు సంస్థ సభ్యులు ప్రతి డివిజన్లో తిరుగుతూ ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్లను గోడలకు అంటించారు. ఓటు విలువని తెలియజేస్తూ భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును తప్పకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలి అని సంస్థ వ్యవస్థాపకుడు ధనపురి సాగర్ సూచించారు. మా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను ఓటు వేస్తాను, తప్పక ఓటు వేస్తాను, కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తాను అనే నినాదంతో ముద్రించినటువంటి వాల్ పోస్టర్లను ఆవిష్కరించి గత 15 రోజుల నుంచి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి, ఆ ఓటును నీతి నిజాయితీగా ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి ఉపయోగించాలని, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఆ ఓటు హక్కును సరైన రీతిలో ఉపయోగించుకొని ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క ఓటును వినియోగించి నీతి నిజాయితీ గల నాయకుని ఎన్నుకోవాలని 15 రోజుల నుంచి మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రతి వాడలో మా సంస్థ తరఫున వాల్ పోస్టర్లను తయారు చేసి వాటిని అతికించి ఈ విధంగా మేము అవేర్నెస్ కలిగజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యా సంస్థలో 2000-2001 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలిశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సమీపంలోని ఓ రిసార్ట్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని నాటి జ్ఞాపకాలని నెమరేసుకున్నారు. ప్రస్తుతం వారున్న స్థితిగతుల్ని పరిచయం చేసుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ రాళ్ల బండి శంకర్ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ గురువుల్ని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలని ప్రముఖ నేపథ్య గాయని అతిథి భవరాజు అన్నారు.
కరీంనగర్లోని కొత్తపల్లి ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ ప్రాంగణంలో విహారీ పేరుతో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాయని భవరాజు చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. తల్లిదండ్రులు గురువులకి మంచి పేరు తేవాలన్నారు. అనంతరం చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలన్నారు. చదువుతో పాటు నైతిక విలువలు పాటించిన వారికి ఎన్నో అవకాశాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మన ప్రోగ్రామ్ అద్భుతంగా జరుగుతుంది. పిల్లలు మెనీ స్టూడెంట్స్ దే ఆర్ ఎక్సెలింగ్. చాలా మంది పిల్లలు ఎక్కడెక్కడ సీట్ రావాలనుకున్నారు అక్కడ వస్తున్నారు. భారతదేశంలో ఉన్న 23 IITsలో మనం ఈ 2 yearsలో చూసుకుంటే 16 IITsలో మన పిల్లలు జాయిన్ అయ్యారు. 16 IITలలో మన పిల్లలు జెండా ఆల్ఫోర్స్ అక్కడ వేసి ఎదురు చూస్తున్నారు. మా జూనియర్లు ఎక్కడ వస్తారా అని చెప్పేసి. ఎయిమ్స్ 20 Aims-లోకి వెళ్ళి చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు మన పిల్లలు 4 Aims-లో ఆల్ఫోర్స్ జెండా ఎగిరేస్తున్నారు. 4 Aims కాలేజెస్లో అవుట్ ఆఫ్ 20. సో రాబోయే రోజుల్లో తప్పకుండా మిగతా Aims-లో కూడా మన ఆల్ఫోర్స్ పిల్లలు ఉండే విధంగా మనం చూస్తున్నాం. IIT మద్రాస్లో మన పిల్లలు ఉన్నారు, IIT ముంబైలో మన పిల్లలు ఉన్నారు, IIT గౌహతిలో ఉన్నారు, IIT హైదరాబాద్లో ఉన్నారు, IIIT హైదరాబాద్లో ఉన్నారు, IIT ఖరగ్పూర్లో ఈ ఒక్క సంవత్సరమే ఖరగ్పూర్ IITలో 7 పిల్లలు జాయిన్ అయ్యారు. 7 students of all force taken admission in IIT ఖరగ్పూర్. ఈ ఒక్క బ్యాచ్ నేను చెప్తున్నాను, అన్ని పాత బ్యాచ్లు చెప్పట్లేదు. సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని AIFB రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి విమర్శించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫార్వర్డ్ బ్లాక్ మెజార్టీ 26 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్పొరేషన్ కు ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలు నిలదీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జాగృతి అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ నగర అధ్యక్షులు సత్యారావు, నాయకులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. 66 స్థానాలలో పోటీ చేసేవాడు కూడా మమ్మల్ని చూసి భయపడి ఈ సింహం మా మీద పడుతుందనే భయంతో బతుకుతూ ఎక్కలేని విధంగా ప్రజలందరినీ మభ్యపెట్టుకుంటూ మోసం చేసుకుంటూ పోతున్న పార్టీలు 3. అందులో ముఖ్యంగా మనం గమనిస్తే కేంద్ర మంత్రిగా, ఎంపీగా దాదాపు 9 సంవత్సరాల నుంచి పాలన ఉన్న బండి సంజయ్ గారు ప్రతిరోజు కూడా ఏ డివిజన్కి పోయినా కూడా 66 డివిజన్లలో ఈ 10వ డివిజన్ని నేను ప్రత్యేకత చేస్తా అంటాడు. ఇంకో 12వ డివిజన్లో పోతే అదే మాట మాట్లాడతాడు. ఇంకో 15వ డివిజన్లో పోతే అదే మాట మాట్లాడు. ఈ 66 డివిజన్లలో ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.